మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన కొడుకులు ముసల్తనానికి దసర్రైకలు ఎక్కువైపోయినాయి. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. వాళ్లకు నిన్ననే ఊసరవెల్లి గురించి చదివిన. ఊసరవెల్లి దాని అవసరాలకు తగ్గట్టుగా రంగులు మారుస్తుంది. కానీ ఈ రాజకీయ నాయకులను చూస్తే మాత్రం వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ పదవుల కోసం, డబ్బు కోసం, వాళ్ళ పరపతుల కోసం ఊసరవెల్లి కూడా వీళ్ళని చూస్తే సిగ్గుపడేటట్టు రంగులు మార్చుకుంటా పార్టీలను మారుస్తాను. ఎవరో తెలుసు కదా, ఎవరంటే సిగ్గు లేని బతుకులు, శరం లేని బతుకులు, ఆత్మాభిమానం లేని బతుకులు, గౌరవం లేని బతుకులు, అసలు నమ్మకమే లేని బతుకులు. ఆ బతుకులు ఎవరయ్యా అంటే బేటా బేటా అని తిరుగుకుంటా కాంగ్రెస్ పార్టీ ఒక తన్నుదంతే బేటా బేటా అనుకుంటా రోడ్డు మీద తిరుగుతుంటే ఎక్ సీట్ దేదో బేటా, ఎక్ సీట్ దేదో అని తిరుగుతుంటే పాపం ముసలోడు, ఏజ్ అయిపోయింది, తెలివి కల్లోడు అని కేసీఆర్ గారు పిలిచి పిల్లనిస్తే మనకి కులం తక్కువైంది అన్నట్టుగా చేసిండు. 2 సార్ల రాజ్యసభ పదవిచ్చిండు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా చేసి సెక్రటరీ జనరల్ ఇచ్చి ఆయన పక్కన సీటేసి కూసుండబెట్టి గౌరవం ఇస్తే ఆ గౌరవం సరిపోలేదట. కనకపు సింహాసనం మీద సునకాన్ని కూసుండబెడితే అది ఉంటది, అక్కడ ఉండదు కదా, మళ్ళా కుక్క పోయి బూడిదిల్నే అంటది. నేను ఆ పార్టీలనే పుట్టినా ఆ పార్టీలనే చత్తా అని అంటాడు. సచ్చేటోని జావక సావుదలకు వచ్చినోనికి ఇంకా పార్టీలు మారుడు ఎందుకురా? వారి ఇంకా పదవులు ఎందుకురా? ఇంకా సచ్చేటప్పుడు కూడా పదవుల వల్ల కులుక్కుంటేనే దత్తరా? కేసీఆర్ గారు నీ బిడ్డకు అదే నీ లిప్స్టిక్ రానికి ఆయన బిడ్డ కదా అనేసి ఇచ్చి గౌరవం ఇచ్చి మేయర్ని చేస్తే ఇప్పుడు ఆయనకు వెన్నుపోటు పొడుచుకుంటా వేరే పార్టీలకు పోయి అందులో కులుకుతారు అనుకుంటున్నారా? శరం లేని బతుకులు. ఏం బతుకులురా మీ? ఇంకోగా ఆయనే ఎవరయ్యా అంటే తెల్ల జుట్టేసుకొని మొన్నటిదాకా ఊదర కొట్టిండు అదే అసెంబ్లీలా బాగా స్పీచ్లు ఇచ్చుకుంటా. అరే మస్తు మాట్లాడుతాండే, సూపరే, మాకు మా పార్టీకి వెన్నుదండుగా ఉంటాండే, కేసీఆర్ గారికి వెన్నుదండుగా ఉంటాండే అనుకొని మేము మంచిగా గౌరవించి వాళ్ళ బిడ్డకు టికెట్ ఇస్తే ఇవాళ పోయి కాంగ్రెస్ పార్టీలో కలిసిరు. నీకేం తక్కువైందయ్యా? బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ చేసి ఉప ముఖ్యమంత్రి ఇచ్చిండు, తర్వాత ఎంపీని చేసి పార్లమెంటుకు పంపించిండు, తర్వాత మొన్న ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అందరు వద్దన్నా కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గౌరవించి గెలిపించి నిన్ను ముందట నిలబెట్టిండు. అయినా కూడా ఆయన మీద వెన్నుపోటు పొడిచి ఇవాళ పోయి కాంగ్రెస్ పార్టీలో కలిసిరు. ఏం బతుకులరా మీ? మీకన్నా కార్యకర్తలనయ్యో. అసలు మీరు ఆ పార్టీ నుండి కార్పొరేటర్లకు కూడా గెలవకపోదురు. కేసీఆర్ గారు ఏబట్టి మీ ముఖాలకు ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు. ఇప్పుడు పోతాండ్రు కదా, పోర్రి సర్వనాశనం అయిపోడు పక్కా. మీరు పోతే మా పార్టీకి పట్టిన శని పోయినట్టే. కాంగ్రెస్ పార్టీకి శని అంటుకుంటది. మేమైతే సంబరపడుతున్నాం. పోయేటోళ్ళు పోర్రి. కానీ కేసీఆర్ గారిని బదనాం చేయాలని చూస్తే బిడ్డ ఒక్కొక్కని